పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాలలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. చెప్పుడు కాకుండా ఉప ఎన్నికలకు సిద్ధమైతుంది కూడా. వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు కదా, ఆయన పార్టీ నాయకులని వాళ్ళని అందరినీ పిలిచి ఈ 10 స్థానాలలో ఉప ఎన్నికలకు వస్తే ఎట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలి అన్నింటి గురించి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారట. దీంతో పాటు ఇంకొక ఉప ఎన్నిక కూడా ఉంది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, సో ఆయన ప్లేస్ లో కూడా ఉప ఎన్నిక జరగబోతుంది. ఇప్పుడు ఆ ఉప ఎన్నిక కూడా వస్తుంది. ఆ ఉప ఎన్నికకు కూడా ఎట్లా సిద్ధం కావాలి, ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఇచ్చి తప్పిన వాగ్దానాలను జనంలోకి మరింత బలంగా ఎట్లా తీసుకుపోవాలి పార్టీగా అనే దాని మీద పార్టీ నాయకులకి వాళ్ళందరితోని చర్చలు జరుపుతున్నారు, వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు వాళ్ళు చాలా హామీలు ఇచ్చిర్రు, గ్యారంటీలు ఇచ్చిర్రు. దాని తర్వాత మహిళలకి సపరేట్గా చేస్తాము అన్న ఇష్యూస్ ఉన్నాయి, రైతులకు చేస్తామన్నవి ఉన్నాయి, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పుకుంటున్నారు. అది వేరే ముచ్చట అనుకోండి. నిరుద్యోగులే ఒప్పుకుంటలేరు. అసలు 60,000 ఉద్యోగాలు ఏడిచ్చిర్రు చెప్పుర్రి, మీరు ఎక్కడికంటే అక్కడికి చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నామని నిరుద్యోగులే సవాల్ విసురుతున్నారు, వేరేటోళ్ళు ఎవరు కాదు. సో ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఆ జూబ్లీ హిల్స్ స్థానమే కాకుండా మిగతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలల్లో ఎట్లా పోవాలి, పార్టీ స్ట్రాటజీలు ఎట్లా ఉండాలి, పార్టీ స్టాండ్ ఎట్లా ఉండాలి, అట్లా రకరకాల చర్చలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు.